నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ జరుపుతున్న పోరాటానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నుంచి మద్దతు లభించింది. షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సు కోసం చైనాలో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ ఆదివారం నాడు జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్ సరిహద్దు తీవ్రవాదం అంశాన్ని మోదీ ప్రస్తావించగా జిన్పింగ్ భారత్కు మద్దతు తెలిపినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెంపు, సరిహద్దుల్లో శాంతి నెలకొనడం, ఉభయ దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలపై ప్రధానంగా మోదీ, జిన్పింగ్ చర్చించినట్లు మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. సుంకాల విషయంలో అమెరికాతో ప్రతిష్టంభన తలెత్తిన నేపథ్యంలో మోదీ, జిన్పింగ్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్, చైనా సైతం ఉగ్రవాద బాధిత దేశాలేనని జిన్పింగ్ దృష్టికి మోదీ తీసుకొచ్చారని, దీనిపై చైనా మద్దతు కోరారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి వచ్చేందుకు చైనా సముఖత వ్యక్తం చేసిందన్నారు. పాకిస్తాన్తో సన్నిహితంగా ఉండే చైనా గత జూన్లో జరిగిన ఎస్సీఓ మీట్లో పహల్గాం ఉగ్రదాడిని సంయుక్త ప్రకటనలో ప్రస్తావించలేదు. దీంతో సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు ఇండియా నిరాకరించింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడికి బదులు బలూచిస్తాన్ ఘటనను ఆ ప్రకటనలో చైనా ప్రస్తావించింది. కాగా రష్యా నుంచి చమురు కొనుగోలుపై అక్కసు వెళ్లగక్కుతున్న డొనాల్డ్ ట్రంప్ తొలుత భారత్పై 25% సుంకాలు విధించి అదనంగా మరో 25% సుంకాలు పెంచారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఇండో చైనా తిరిగి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ సందర్భంగా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని, సంబంధాలను మూడో దేశం కోణం నుంచి ఇరు దేశాలు చూడరాదని కూడా మోదీ, జిన్పింగ్ సమావేశంలో ఒక అవగాహనకు వచ్చినట్లు విక్రమ్ మిస్రీ తెలిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్ అంశాలు, ఉగ్రవాదం వంటి సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని కూడా ఉభయ నేతలు గుర్తించినట్లు చెప్పారు. ఏదేమైనా కానీ ట్రంప్ అహంకారానికి భారత్, చైనా మళ్ళీ పంచశీల సూత్రాలను గుర్తు చేసుకోవడం, ఉగ్రవాదం మీద అందరం కలిసి పనిచేయాలని చెప్పడం, ఇలాంటి దురహంకారాన్ని సహించకూడదని కలిసిపోవడం పాకిస్తాన్కి పెద్ద తలనొప్పిగా మారిపోయిందట. ఎందుకు అంటే భారత్ని దెబ్బతీయాలనుకున్నప్పుడల్లా పాకిస్తాన్, చైనా లేకపోతే ఇలాంటి కొన్ని దుష్ట దేశాల ఏమంటారు స్నేహంతో, మైత్రితోటి భారత్ మీద దెబ్బ కొట్టాలని చూసేది. ఇప్పుడు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఉన్నది కాస్త కూడా శత్రువు మిత్రుడు కలిసిపోయినట్టుగా భారత్, చైనా కలిసిపోతుందని ఊహించలేదు. ఆ ఊహించని దెబ్బను పాకిస్తాన్ తట్టుకోలేక విలవిల్లాడిపోతుందట. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.